వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేశంలో ఏ పరీక్షలో అక్రమాలు జరిగినా విద్యార్థుల భవిష్యత్తే దెబ్బతింటుంది. పేపర్ లీక్ అయినా, పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష అయినా, జేఎస్ఎస్సి పరీక్షల్లో అక్రమాలు జరిగినా నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, ఉద్యోగాల కోసం, సీట్ల కోసం కష్టపడుతున్న యువతే. కానీ అదే పరీక్షల అక్రమాల విషయంలో రాజకీయ పార్టీల వైఖరి ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఎందుకుంటుంది? అధికారంలో ఎవరు ఉన్నారనేదే స్పందనకు ప్రమాణమా, లేక విద్యార్థుల భవిష్యత్తే అసలు ప్రమాణమా? నీట్ పరీక్షలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసిన ఇండి కూటమి ఇప్పుడు కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష అక్రమాలపై ఎందుకు అదే తీవ్రతతో స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువులయ్యాయి. ఢిల్లీలో నీట్ అంశంపై జరిగినట్టే ఇక్కడ కూడా 25 రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలి, ఆ తర్వాత లాఠీ చార్జ్ జరగాలి, అప్పుడే మంత్రి రాజీనామా చేస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. పరీక్ష అంటే ఎక్కడైనా పరీక్షే కదా. నీట్ పరీక్ష రాసిన విద్యార్థి భవిష్యత్తుకు విలువ ఉన్నట్టే పోలీసు ఉద్యోగం కోసం పోటీ పడిన అభ్యర్థి భవిష్యత్తుకు విలువ లేదా? ఢిల్లీలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు సమర్థించే నేతలు కర్ణాటకలో అదే తరహా ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీటి విషయంలో కాంగ్రెస్ చేసిన విమర్శలు కర్ణాటకలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. అక్కడ విద్యార్థుల కోసం వీధుల్లోకి వచ్చిన నేతలు ఇక్కడ ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. ఒక రాష్ట్రంలో ఘటన జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అంటారా? మరో రాష్ట్రంలో అదే తరహా ఆరోపణలు వస్తే విచారణ జరుగుతోంది, వేచి చూడండి అంటారా? ఇది రాజకీయమా లేక డబుల్ స్టాండర్డ్సా? నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించింది, నిందితులను అరెస్టు చేసింది, విచారణ ప్రారంభించింది. తర్వాతే రాజకీయ ఉద్యమాలు వేగం పుంజుకున్నాయని బీజేపీ చెబుతోంది. అయితే కర్ణాటకలో మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి పారదర్శకంగా వ్యవహరించలేదని కమలం పార్టీ ఆరోపిస్తోంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట. ఇదేనా రాజకీయ నైతికత? విద్యార్థుల భవిష్యత్తు కూడా రాజకీయాలకు అనుగుణంగా మారిపోతుందా? ఇదే సమయంలో జార్ఖండ్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కూడా బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. అక్కడ విద్యార్థులు రోజుల తరబడి రోడ్డెక్కి నిరసనలు చేపట్టినా ఇండి కూటమి పెద్దలు పెద్దగా స్పందించలేదని విమర్శిస్తోంది. రాజకీయంగా ఒత్తిడి పెరిగిన తర్వాత మాత్రమే మద్దతు ప్రకటించారని ఆరోపిస్తోంది. జార్ఖండ్ లో విద్యార్థులు నిరసనలు చేస్తే ఎక్కడ ఉన్నారు ఇండి కూటమి నేతలు? కర్ణాటకలో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షలపై ఆరోపణలు వస్తే ఎందుకు కనిపించడం లేదు అదే ఆవేశం? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే మాత్రమే ఉద్యమాలా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగితే మాత్రం మౌనమా? ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇక్కడ అసలు వాదన ఏంటంటే, పరీక్షల్లో అక్రమాలు జరిగితే అది ఏ రాష్ట్రంలో జరిగినా ఒకే విధంగా స్పందించాలి. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు అతీతం కావాలి. అధికారంలో ఎవరున్నారన్నది కాదు, తప్పు జరిగిందా లేదా అన్నదే ప్రమాణం కావాలి. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి. రాజకీయ పార్టీలు తరచూ ఒక మాట చెబుతుంటారు, యువతే దేశ భవిష్యత్తు అని. అదే నిజమైతే ఆ యువత పరీక్షల్లో మోసపోతే వారి కోసం పోరాటం కూడా అధికారాన్ని బట్టి మారిపోతుందా? విపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులు గుర్తుకొస్తారా? అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వ్యవస్థే సరిగ్గా పనిచేయలేదని చెప్పేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలపైన ఉంది. అంతిమంగా ప్రశ్న ఒక్కటే, పేపర్ లీక్ అయినా, రిక్రూట్మెంట్ పరీక్షల్లో అక్రమాలు జరిగినా బాధితుడు ఒక విద్యార్థి. అందుకే పరీక్షల్లో అక్రమాలు ఎక్కడ జరిగినా ఒకే ప్రమాణంతో స్పందిస్తేనే రాజకీయాలకు విశ్వసనీయత ఉంటుంది. లేకపోతే మా రాష్ట్రంలో జరిగితే చిన్న విషయం, మీ రాష్ట్రంలో జరిగితే జాతీయ సమస్య అనే విమర్శలు మరింత బలపడతాయి. అంతిమంగా గెలవాల్సింది రాజకీయ పార్టీలు కాదు, న్యాయం. రక్షించాల్సింది ప్రభుత్వాల ప్రతిష్ట కాదు, యువత భవిష్యత్తు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్ కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈరోజు ముందుకు వెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే. సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.